మోడీ, యోగి ఈ ఇద్దరూ కూడా కట్టర్ హిందువులు. అలాగని వేరే మత ద్వేషులు కాదు. వేరే మత ద్వేషులుగా మనం ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆళ్ళ వ్యతిరేకులు. అది పక్కన పెడితే ఏదో రాజకీయాల కోసం అని చెప్పి మసీదుకెళ్ళి టోపీలు పెట్టుకుని తిరగటం, చర్చికెళ్ళి అవేసుకుని తిరగటం అలాంటిది అవసరం లేదు. క్రైస్తవులైనా, ముస్లింలైనా మనలో వాళ్ళే. బట్ హిందుత్వ దేశం కిందన దీన్ని చూడాలని కోరుకునేటటువంటి మనస్తత్వం ఉన్నోళ్ళు. బలవంతంగా టోపీలు లేకపోతే మొహమాటానికి పెట్టే వాటిని అంగీకరించినటువంటి వాళ్ళు. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో అంటే యోగి ఆదిత్యనాథ్ ఇంతవరకు వీళ్ళిద్దరు అట్లాంటి టోపీలో అట్లాంటి క్రిస్టియన్ దాంట్లోనో ధరించలేదు. బట్ వాళ్ళతో మీటింగ్లు అయితే అయ్యారు. లేటెస్ట్‌గా యోగి ఆదిత్యనాథ్ స్కల్ క్యాప్ ఏదైతే సిక్కులకి సంబంధించినటువంటి ఇట్లా పెట్టుకునేటటువంటి గుడ్డని అది కట్టుకుని నిన్న సిక్కులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతో పెద్ద ఎత్తున ఎదుగో చూసారా ఓటు బ్యాంక్ అంటే అసలు హిందువులు సిక్కుల్ని ప్రత్యేక మతం కింద చూడదు హిందూ సమాజం. గురు గోవింద్ సింగ్కి సంబంధించినటువంటి పిల్లల్ని ప్రాణాలు తీస్తే ఆనాడు ముస్లిం రాజులు ఆనాడు ప్రతి హిందువు తన ఇంటి మొదటి బిడ్డని సిక్కులకి దానం ఇచ్చారు. సిక్కుని చేశారు ఆ రోజున. ఇవాళ ఉన్న సిక్కు సమాజం నాటి హిందూ సమాజంలోని ప్రథమ బిడ్డల యొక్క ఫాలోయింగ్ వ్యవస్థ. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అందుకని సిక్కులకు సంబంధించిన దాన్ని వేరే మతంగా చూసేటటువంటి అలవాట్లేదు అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.